నాగపాముకి నిధికి ఉన్న రిలేషన్ ఏంటి? ఎందుకంటే ఎప్పుడు చూస్తూ ఉంటాం నాగపాము ఒక ప్రొటెక్షన్ లాగా నిధి దగ్గర ఉంది అని చూస్తూ ఉంటాం. సో అక్కడ నాగపాము ఉంది అంటే నిధి ఉన్నట్ట. నాగపాము ఉన్న చోట అన్ని చోట్ల నిధి ఉందా అంటే లేదు, అలా చెప్పలేము. కొన్ని నిధులకు సంరక్షణ కోసం మన పూర్వీకులు సర్పనిధి, సర్పబంధనం చేసేవాళ్ళు. ఇందాక మనం మాట్లాడుకున్నట్లే సర్పము అంటే పాము, అందుట్లో పాములో రకాలు చాలా ఉన్నాయి. ఆ సర్పాల్లో 9 జాతులు చాలా భయంకరమైన విషానకమైన ఉన్నాయి. వాటిల్లో ఒక దాంతో బంధనం చేయబడి ఉంటుంది. ఆ బంధనం చేసినటువంటి సర్పం ఏదైతే ఉందో చిక్కి శల్యమైన అయిపోతుంది. అంటే అతి తిండి లేకుండా ఉంటుంది, కానీ దాని నిధిని కాపాడుతూ ఉండడమే దాని యొక్క పరమ ధర్మము. ఆ విధంగా ఉంటూ అది ఆ నిధిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సంబంధం అంటే ఇంతే, అది సర్పనిధి కాబట్టి దానికి సర్పమంత్రంతో దాన్ని బంధింపబడి ఉంటుంది. అదే సర్పనిధి. అందుకే వాటికి అనుసంధానమై ఉంటాయి రెండు. మరి నాగపాముని చంపడం వల్ల మన దగ్గర ఉన్న నిధి కానీ సో చేస్తూ ఉంటారు కదా గురుగారు, అంటే పాము కనిపించిందంటే చంపడాలు అలా చేస్తూ ఉంటారు. సో అలా చేయడం వల్ల దాని తాలూకా శాపాలు కూడా తగులుతాయా? ఒక ఋషి సంతతిగాని సర్పం అని చెప్పబడుతూ ఉంటుంది. అంటే సప్తర్షుల్లో ఒక ఋషి ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంతతి, ఋషి సంతతియే ఇది. అంటే బ్రహ్మహత్య మహాపాప దోషం ఏదైతే ఉందో సర్పాన్ని చంపితే ఆ దోషం ఉంటుంది. నిధి కోసం చంపితే దోషం ఉంది అనేది పక్కన పెడితే, ఏ సర్పాన్ని సంహారం చేసినా, అంటే నాగుపాముని, మీరు పామును చూసినట్లయితే పడగ విప్పి ఉంటుంది, దాని మీద కృష్ణ పాదాలు ఉంటాయి. ఆ పాదాలున్న సర్పాన్ని సంహారం చేసినట్లయితే సర్పదోషం ఉంటుంది. దాన్నే మన జాతక భాగంలో రాహుకేతు దోషం అని చెప్తూ ఉంటారు. దీనివల్ల 7 తరాల వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కొట్టిన వాళ్ళ దగ్గర నుంచి 7 తరాల వాళ్ళు, అంటే కొట్టిన వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ జీవితం సగం అయిపోయింది కాబట్టి వాళ్ళకి పెద్దగా తెలియదు. అందుకే పూర్వం జ్యోతిష్యం అంటే జాతకం చూసే వాళ్ళు చెప్పేవాళ్ళు, ఇటు 7 తరాలు చూసి వివాహం చేయండి అని. ఎందుకని? ఏదన్నా దోషం ఉంటే అది 7 తరాలు ఆపాదింపబడుతుంది. అలా సర్పదోషం 7 తరాలు ఉంటుంది. మంచి శక్తివంతమైన సర్పాన్ని సంహారం చేస్తే సంహారం చేసిన మొదటి వ్యక్తే ఆయన అక్కడికక్కడే కాలం చేస్తారు. మళ్ళీ వాళ్ళ కుటుంబం అధపాతాలానికి వెళ్ళిపోతుంది. చాలా నష్టాలు కలుగుతాయి. ఎందుకంటే నా అనుభవంలో, నేను జ్యోతిష్యం చూస్తున్న వాళ్ళల్లో అన్నీ ఉండి అనుభవించలేని వాళ్ళు చాలా ఉన్నారు. సర్ప సంహారం చేసి చెప్పినా కూడా మూర్ఖత్వంగా సంహారం చేసిన వాళ్ళు ఉన్నారు. ఫలితం అనుభవిస్తున్నారు ఇప్పుడు. అంటే రకరకాల రుగ్మతలు ఉంటాయి. అంటే నేత్ర సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు ఉన్నారు, కర్ణ సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉండి వివాహం కాని వాళ్ళు ఉన్నారు, సంతానం లేని వాళ్ళు ఉన్నారు. ఆస్తి, మీరు ఒక తరాన్ని చూస్తే వాళ్ళు గొప్ప ఉన్నత వంశంలో ఉంటారు, మరి వాళ్ళు మరుసటి తరం వచ్చేటప్పటికి అసలు ఏమీ లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటి అంటే ఏమీ తెలియదు ఈ సర్ప సంహారం వల్ల. అందుకే ఈ సర్ప సంహారం కోసం కొన్ని క్షేత్రాలు ఉన్నాయి. కుక్కీ క్షేత్రంలో సర్ప సంస్కార పూజ అని చేస్తారు. దానివల్ల ఈ దోషం తొలగుతుంది. అలాగే త్రయంబకేశ్వర వెళ్ళినట్లయితే నారాయణ బలి పూజ అని ఒక పూజ ఉంటుంది. ఆ పూజ ద్వారా కూడా ఇది తొలగుతుంది. అలాగే మన ఇప్పుడున్న దాంట్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో అయితే కాకాని అని ఆంధ్రప్రదేశ్లో ఉంది, అక్కడ చేస్తూ ఉంటారు. మోపీదేవి అని ఉంది, అక్కడ ఇప్పుడు కూడా పడుకుంటే సుబ్రహ్మణ్య స్వామి వారు బాలసుబ్రహ్మణ్య రూపంలో, అంటే బాలుడు రూపంలో కల్లోకి వస్తారని చెప్పబడింది. ఇప్పటికి కూడా అక్కడుంది. అలా విశేషమైన క్షేత్రాలు ఉన్నాయి ఇప్పటికి కూడా. అంటే ఆ సర్పాలు, అంటే ఆ క్షేత్రంలో ఆరాధన చేయడం వల్ల ఆ సర్ప సంహార దోషం పోతుందని చెప్పబడింది. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. ఎందుకంటే చాలా ప్రశ్నలు ఉండేటివి, వాటికి అన్నిటికీ సమాధానం నాకైతే దొరికింది. మరి చాలామంది ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? సంప్రదించడము అనే మాట కంటే ముందుగా ఇప్పుడు మీరు చేసిన వీడియోలు కానీ ఇవన్నీ చూసి వాళ్ళని ఆత్మశోధన చేసుకుని, అంటే ప్రశ్న ఎప్పుడు కూడా, ప్రశ్న అనేది ఒక సమాధానం కోసం వెతుకుతూ ఉంటుంది. ఒక సమస్య అనేది ఒక పరిహారం కోసం వెతుకుతూ ఉంటుంది. మీరు నిజంగా సమస్యలో ఉన్నారా? నిజంగా మీరు ఇబ్బంది పడుతున్నారా? ఇవన్నీ కూడా వాళ్ళని ఆత్మమీమాంస చేసుకోవాలి. మొదటి విషయం.
రెండో విషయం, చాలా అంటే ఇప్పుడు అనుభవపూర్వకంగా చాలామంది చాలా చెప్తున్నారు. ఇప్పుడు ప్రముఖులందరూ కూడా ఇవాళ రేపు ఆ, అన్ని మాధ్యమాల్లో కూడా వస్తూనే ఉన్నాయి. మరి మీ అందరూ ఉన్నారు, మరి నాదేంటి అంటే నేను చెప్పేది ఒకటే ఒక విషయం. మనం దైవీకంగా దైవారాధన అంటే ఒక తత్వాన్ని ఎప్పుడైతే మనం నమ్ముకున్నామో, తత్వారాధనలో మనం ఉంటామో, సరైన మార్గాన్ని మనం పొందగలం. అటువంటి ఆలోచన, సదాలోచన, సత్సంకల్పంతో ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంది, వారిని సంప్రదించవచ్చు. రెండోది, ముందుగా మీకున్న సమయం ఏదైతే ఉందో ముందు మిమ్మల్ని మీరు అధ్యయనం చేసుకోవడానికి వాడుకోవాలనేది నా మొదటి, ప్రామాణికంగా నేను చెప్పేటువంటి మొదటి పరిహారం. ధన్యవాదాలు గురుగారు. శుభం భూయాత్.